నన్ను కలిసిన వెంటనే ఫస్ట్ చెప్పింది, ముందు నీ బొట్టు తుడిచేయి, ఇంకా తల్లో కూడా ఉండవు కంటే ఆ కింద వాగుంది కదండి, ఆ నీళ్ళు తీసి ఇలా కడుక్కున్నానండి. కడుక్కున్నాకేమో ఈయన చెప్పారు, వాళ్ళు ముస్లిమ్స్ వదిలేస్తున్నారు, హిందూస్ మీద అటాక్ చేస్తున్నట్టుంది, ఎందుకో ఆయనకి ఏమనిపించిందో మరి మనం వాళ్ళ కనిపించాలి, నువ్వు ముందు తీసే అన్నారండి. కడుక్కున్నామండి ఇద్దరం, సిస్ గారు నేను, మా ఇద్దరం అంట. మా ఒక సెంటిమెంటల్ బాండింగ్ కదండి, మీరు అట్లా ఆయన చెప్పగానే మీకు చాలా బాధ అనిపించిందండి. కానీ బొట్టు ఉండడం కంటే ముందు అసలు మనం ప్రాణం ఉంటే కదండి ఏదైనా, ముందు ఆయన ఒకళ్ళు సేఫ్గా ఉండాలి, ఆ తర్వాత మేము ఉంటే ఏమన్నాను మరి ఇది బ్రతకాలి అంటే ఏదో ఆ ప్రమాదం తప్పించి. స్పాట్ జరిగిన తర్వాత కూడా మీ ఇద్దరు కలిసే ఉన్నారండి కిందకి రావడానికి? కలిసేనండి. ఈయన నా చేపట్టుకొని నేను నడవలేకపోతుంటే నన్ను లాక్కొని వచ్చారండి. మేము కిందకి దిగడం స్టార్ట్ చేసిన ఒక 1/2 అవర్ 45 మినిట్స్కి ఈ గుర్రాల మీద తీసుకొచ్చే అబ్బాయిలు ఒక 2 అబ్బాయిలు వచ్చారండి. ఒక అబ్బాయి ఏమో మా దగ్గర ఆగాడు, ఇంకొకరేమో వాళ్ళకి, ఎందుకంటే మాకు దారి కూడా తెలియదు, ఇటువైపు దిగుతున్నాము ఏం చేస్తున్నామో అది దారి అని కూడా మాకేం తెలియదు, ఏదో పక్కకు తప్పించుకొని పారిపోవాలి అనుకొని పరిగెడుతున్నామండి, అంతేను. మరి ఇంకేం పారిపోయే క్రమంలో కాలు జారితే అంత ఎత్తు నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా? ఉందండి, చాలా ప్రమాదం ఉందండి, వాగులో పడిపోతామండి కిందకి, మరేం లేదు. జారిపోయామంటే ఇంక అటువైపు ఏం లేదండి. గుర్రం మీద వెళ్తున్నప్పుడే మాకు అది అర్థమైంది, పడితే ఇంకా ఆ రాయి తగిలితే చాలండి, అక్కడే తల ఇదైపోతుందండి. అంత పెద్ద పెద్ద రాళ్ళు రప్పల మధ్యలోంచి ప్రయాణం అండి.